వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన 1 టమాటాని వేసుకుందాం. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, వీటన్నిటిని ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుందాం. వీటన్నిటిని కలుపుకుందాం. ఇందులోకి మనం తీసుకున్న వెజిటేబుల్స్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒక్కసారి కలుపుకుందాం. నేను ఇక్కడ బఠానీ, ఆలు, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ వేసి కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ మనం రోటీలోకి కానీ లేకపోతే పూరీలోకి కానీ బాగా టేస్ట్ ఉంటుందండి. అదే కాకుండా ఆలు, బఠానీ, క్యాప్సికమ్ ఇవన్నీ హెల్త్కి మంచిది కాబట్టి మనం ఇట్లా అన్ని వెజిటేబుల్స్ వేసి ఇలా కర్రీ చేసుకుంటే పిల్లలకు కూడా మంచిది, మన హెల్త్కి కూడా మంచిది. కర్రీని మనం పిల్లలకి నచ్చే విధంగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా బాయిల్ చేసి స్మాష్ చేసేసి రోటీలో కానీ రోల్ చేసి పిల్లలకి స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ మనం లంచ్ బాక్స్లో కూడా వేయచ్చు. అంతేకాదండి, మనం శాండ్విచ్లో కూడా ఈ కర్రీని వేసి ఒకసారి ట్రై చేస్తే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు దీనికి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం తీసుకునే వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. దీన్ని మనం వేడి వేడి రోటీలోకి మస్తు టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇందులోకి సన్నగా కొత్తిమీరని కట్ చేసి వేసుకుందాం. ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, మన టేస్టీ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ని మెసేజ్ చేయండి. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.